రాష్ట్ర విభజన చేయకుండా ఉంచినా కాంగ్రెస్ స్ట్రాంగ్ గానే ఉంటది. అప్పుడు టీఆర్ఎస్ అయినా తెలుగుదేశం అయినా దెబ్బతిని ఉండే. బట్ వాళ్ళు అట్లా కాకుండా ఆల్టర్నేటివ్ వేస్తే కాంగ్రెస్ అక్కడ 10 ఏళ్ళు దూరం అయింది, ఆంధ్రలో శాంతనాశనం అయింది. ఇక్కడ ఈ జయలలిత మరణం అన్నటువంటి ఏఐఏడీఎంకేకి బలహీనత. ఒకటేంటంటే ప్రాంతీయ పార్టీల్లో ఒక రాజ్యం నడిపేటటువంటి వాళ్ళు తర్వాత అట్లాగే నడపగలరన్న నమ్మకం లేదు. మీరు దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా జార్జి ఫెర్నాండెస్ తర్వాత ఆయన పార్టీ ఏమైపోయిందో తెలియదు ఎవరికి. జార్జి ఫెర్నాండెస్ దేశానికి రక్షణ మంత్రిగా చేసినాడు, రైల్వే మంత్రిగా చేసినాడు. ఆయనకు ప్రతిష్ఠింతో తేడా వచ్చిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి కాలగర్భంలో కలిసిపోయింది. ములాయం సింగ్కి ఉన్నటువంటి విలువ ఇప్పుడు అఖిలేష్కి వచ్చిందే. సుదీర్ఘకాలం పరిపాలించగలిగాడు ములాయం సింగ్. లాలూ ప్రసాద్ సుదీర్ఘకాలం పరిపాలించాడు, లేకపోతే వాళ్ళ ఆవిడని కూర్చోబెట్టినాడు. తేజస్వి యాదవ్ నమ్మట్లేదు కదా జనం. అంటే ఆ బలం తండ్రులు ఆ పాతకం. ఇప్పుడు మమతా బెనర్జీ అభిషేక్ బెనర్జీని తెచ్చింది, కొట్టుకుపోయింది. బేసిక్గా జయలలిత తర్వాత ఇంకా వాళ్ళకి ఇంకా కుటుంబం అన్నది వచ్చింది. జయలలిత తర్వాత పళనిస్వామిని జయలలిత వారసుడిగా ఏం చూస్తారు బేసిక్గా. ఇంకోటి పళనిస్వామి అంటే ఈ నడమంతరపు సిరితో పెద్ద సమస్య. జయలలిత బతికున్నప్పుడు ఆమెను ముందు పెట్టి ఇతను ముఖ్యమంత్రి కాబట్టి నడిచిపోయింది. ఆమె చనిపోయాక ఇతనిలో అహంభావం వచ్చింది, నేనే కదా అన్నటువంటి. దాని ఇంపాక్ట్ ఏమైంది, మిగతా సీనియర్లను పట్టించుకోవడం మానేశాడు. ఆ మిగతా సీనియర్లు అందరూ బయటికి పోయారు. ఒక్కొక్క సీనియర్ అక్కడ ఒక్కొక్క ప్రాంతంలో స్ట్రాంగ్, కులపరమైన స్ట్రాంగ్. పళనిస్వామి ఒక కులం అయితే పన్నీర్ సెల్వం ఇంకొక కులం, టీవీకే దినకరన్ ఇంకొక కులం, శశికళ ఇంకొకటి. ఇట్లా ఎవరి కులాలు అక్కడ తమిళనాడు అంటే కులాలే రాజకీయం. ఈ కుల రాజకీయాలని కోఆర్డినేట్ చేసుకుంటూ స్టాలిన్ గెలుచుకొచ్చాడు. ఆ కోఆర్డినేషన్ చేసుకొచ్చిన జయలలిత గెలుచుకొచ్చి